ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 57వ సంకీర్తన మొదటి చరణము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చియున్నాను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. సాక్షాత్తు భక్తుడు దేవుని యొక్క సముఖంలో ఇలాగ ప్రార్థన చేయుచున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ఏమని చేయుచున్నాడు అని మనం చూసినట్లయితే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నానని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. దేవాతి దేవుడు భక్తుడు చేసిన మనవిని ఆలకించాడు. దేవాతి దేవుడు భక్తుడిని చూపించాడు, కనికరం చూపించి భక్తుడిని దీవించాడు. ఈ దినము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము, దేవాతి దేవుడు మనం చేస్తున్న ప్రార్థనకి సమాధానం రాకుండా పోవడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క సముఖంలో భక్తుడు దావీదు ఎలాగైతే చేశాడో అటువంటి ప్రార్థన మనము చేయలేకుండా పోవడాన్ని బట్టే ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము అని చెప్పి దావీదు ప్రార్థన చేయుచున్నాడు. అన్నట్టు మనము కూడా దేవుని యొక్క కనికరం కోసం, ఆయన మనల్ని కరుణించేంత వరకు మనం ఆయన పాదాలని విడిచిపెట్టకూడదు. మీరు ఏదైతే దేవుని సముఖంలో అడుగుతున్నారో ఆ కార్యము పొందేంత వరకు మీరు దేవుని పాదాలని విడిచిపెట్టకుండా అడగాలి. అడిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. మనం అడగకుండా ఉంటే దేవుని యొక్క కార్యములను మనం చూడలే. కంప్లీటెడ్గా ఆయన పాదాలని మనం పట్టుకోవాలి. పూర్తిగా ఆయన పాదాలని మనం పట్టుకుంటే దేవాతి దేవుడు మనల్ని దీవిస్తాడు, మన పట్ల కనికరం చూపిస్తాడు. ఆయన కనికరత కోసం వేడుకోండి, ఆయనని శరణొచ్చుకోండి, ఆయన పాదాల్ని పట్టుకోండి. లోకాన్ని చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, దేవుని తట్టు చూడండి. దైవాశీర్వాదములు మీరు పొందగలుగుతారు. లోకం వైపు చూచినట్లయితే ఏ మేలు మీరు పొందలేరు అన్న విషయాన్ని గమనించగలిగి దేవుని పాదాల్ని పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఈ విషయాన్ని గమనించిన మనము దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ఆయన పాదాలని పట్టుకుందామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన వాడా, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన రీతికై వందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన దేవా, కృప చూపించండి. ఎవరైతే శరణుజొచ్చి ఉన్నారో వారందరిని దీవించండి. అనారోగ్య చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచుమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.